బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ వేడుకకు హన్మకొండ జిల్లా ఎలకతుర్తి కేంద్రంగా సభా ప్రాంగణం సిద్ధమైంది. మొత్తం ఈ సుమారు 1500 ఎకరాల ప్రాంగణం మొత్తం గులాబీమయమైంది. దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు బీఆర్ఎస్ నాయకులు ఏనుగుల రాకేష్ రెడ్డి గారు ఉన్నారు. అన్న నమస్తే. ఎట్లా ఉంది 25 వసంతాలు పూర్తి చేసుకున్న బీఆర్ఎస్ పార్టీ ఇంత పెద్ద ఎత్తున ఇంత పెద్ద సభా ప్రాంగణంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది కదా, ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి? అద్భుతంగా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఎలకతుర్తిలో సభ అనగానే సుమారుగా 1200 ఎకరాలకు సంబంధించి రైతులు స్వచ్ఛందంగా తమ స్వహస్తాలతోనే సంతకాలు చేసి ఈ భూమిని మీరు కేసీఆర్ సభ కోసం వాడుకోండి అని చెప్పి ఇవ్వడం జరిగింది. అంటే ఎంత ఉత్సాహభరితమైనటువంటి ఒక వాతావరణం నెలకొందో మనందరికీ కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ముఖ్యంగా 420 హామీలు 6 గ్యారెంటీలు ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రజల్ని మోసం చేస్తున్నటువంటి తీరును ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. కాబట్టి మళ్ళీ కారే రావాలి సారే రావాలి అని నినదిస్తున్నటువంటి నేపథ్యంలో జరుగుతున్నటువంటి ఈ సభ పెద్ద ఎత్తున సక్సెస్ కాబోతూ ఉంది. వరంగల్లో కేసీఆర్ గారి సభలంటే జనం ఏ రకంగా తండోపతండాలు వస్తారో మనందరికీ కూడా తెలుసు. గతంలో తెలంగాణ ఉద్యమంలో ప్రకాష్ రెడ్డిపేటలో పెట్టినటువంటి సభ కూడా లక్షలాదిగా తరలి వచ్చినటువంటి జనాలతో సక్సెస్ అయింది. దాని తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అదే ప్రకాష్ రెడ్డిపేటలో పెట్టినటువంటి సభ కూడా చాలా పెద్ద ఎత్తున సక్సెస్ అయింది. ఇప్పుడు ఒక ప్రత్యేక నేపథ్యంలో జరుగుతూ ఉంది. గతంలో ఏ ప్రభుత్వం మూటగట్టుకున్నంత అప్రతిష్టను ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కేవలం 15 నెలల్లో మూటగట్టుకున్నాడు. కాబట్టి జనము మళ్ళీ సారే రావాలి కారే కావాలని నినదిస్తున్నారు. కాబట్టి ఇది సాధారణ సభ కాదు, ఇది ఒక సమ్మక్క సారక్క జాతరలాగా, ఒక నాగోబా జాతరలాగా, ఒక కొమరవెల్లి మల్లన్న జాతరలాగా, దసరా పండుగలాగా, కన్నుల పండుగలాగా జరుగుతుంది. గత వారం రోజులుగా మేము చూస్తున్నాం. కొంతమంది సూర్యాపేట నుండి ఎడ్ల బండ్లు కట్టుకొని వస్తున్నారు, కొంతమంది హైదరాబాద్ నుండి అంబాసిడర్ కార్లలో వస్తున్నారు, కొంతమంది సైకిల్ యాత్రగా వస్తున్నారు. చుట్టుపక్కల గ్రామస్తులు అందరూ కూడా పెద్ద ఎత్తున పాదయాత్రకు సిద్ధమవుతూ ఉన్నారు. ఈ రకంగా ఎవ్వరికి తోచిన విధంగా వాళ్ళు రాష్ట్ర నలుమూలల నుండి ఈ సభా ప్రాంగణానికి చేరుకునేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారు. అందుకనే ఇది ఒక జాతరలాగా. ఇప్పుడు సమ్మక్క సారక్క జాతర జరుగుతుంది, ఎంతమంది వస్తారు, ఏడు ఉంటారు, ఎవరు తెలియదు, అంచనా ఉండదు. ఇది కూడా అట్లనే జరుగుతుందని చెప్పి మేము 100% విశ్వాసంతో ఉన్నాము. దానికి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా చేశాం. 1500 ఎకరాలను మొత్తం కూడా క్లియర్ చేసి ఇక్కడ పార్కింగ్ కానీ, లేదా నీటి వసతి కానీ, లేదా ఫస్ట్ ఎయిడ్ కానీ, మెడికల్ కానీ, ఇలా అన్ని వసతులను కూడా ఏర్పాటు చేసేటువంటి ఒక ప్రయత్నం చేశాం. లక్షలాదిగా జనం వస్తారు. ఇది వేసవి కాబట్టి ఆ వేసవి తాపాన్ని తట్టుకోవాలంటే, మరి ఆ డీహైడ్రేషన్ కాకుండా ఉండాలి అంటే నీరు పెద్ద ఎత్తున కావాలి. కాబట్టి దాదాపు ఒక 10-15 లక్షల వాటర్ బాటిల్స్ మేము ఆర్డర్ చేయడం జరిగింది. అది కాకుండా మజ్జిగ ప్యాకెట్లు కూడా ఆర్డర్ చేయడం జరిగింది. ఎవరికైనా ఏదైనా చిన్న ఆపద ఏర్పడ్డా, ఏదైనా ప్రమాదం జరిగినా కూడా ఇక్కడ ఒక 6 మెడికల్ క్యాంపులు ఉండాలని చెప్పేసి మెడికల్ క్యాంప్స్, ఫస్ట్ ఎయిడ్ సెంటర్స్ కూడా ఏర్పాటు చేశాము. దాదాపు ఒక 50-60 వేల వెహికల్స్ చేరుకొని పార్కింగ్ చేసుకునే విధంగా ఈ గ్రౌండ్కు 360 డిగ్రీస్ వ్యూలో మేము పార్కింగ్ ఫెసిలిటీ కూడా మేము ప్రొవైడ్ చేస్తున్నాం. 33 జిల్లాలే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా పెద్ద ఎత్తున వస్తున్నారు. ఎంతమంది వస్తున్నారంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వెహికల్స్ అన్నీ కూడా సరిపోక పక్కన కర్ణాటక నుండి, ఇటు మహారాష్ట్ర నుండి, అటు ఛత్తీస్గఢ్ నుండి కూడా వెహికల్స్ బార్డర్లో ఉన్నటువంటి డిస్ట్రిక్ట్స్ వాళ్ళు తీసుకొని రేపు రాబోతున్నారు. ఆ రకంగా ఈ సభ నా భూతో నా భవిష్యత్తు అనే విధంగా ఎలకతుర్తి సభకు ముందు, ఎలకతుర్తి సభకు తర్వాత అన్న చందంగా రాజకీయాలను మారుస్తుంది, రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తుంది. 100% ప్రజలందరూ కూడా ఎంత ఆసక్తితోనే కేసీఆర్ గారి మాట వినాలని ఎదురు చూస్తున్నారో అంతే గ్రాండ్గా ఈ కార్యక్రమం తప్పకుండా ఒక చరిత్ర సృష్టించబోతున్నది. గతంలో ఒక విషయము బీఆర్ఎస్లోకి చేరిన తర్వాత దానికి ముందు అంటే సమస్య ఎక్కడ ఉంటే రాకేష్ రెడ్డి అక్కడ ఉండేవాడు అనేది ఉమ్మడి వరంగల్ జిల్లాలో ముఖ్యంగా ట్రై సిటీలో మీ పేరు మారుమోగేది. అంటే బీజేపీ రాష్ట్ర నాయకులు, జాతీయ నాయకులు ఉన్నప్పటికీ కూడా మీరు ఖచ్చితంగా ఆ సమస్య నిలదీసేది బీఆర్ఎస్ నాయకులను నిలదీసేవారు. అందులో నుంచి ఈ బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చారు కదా, ప్రజాపాలన అనేది బీఆర్ఎస్లో ఇలా ఉంది, జాతీయ స్థాయి పార్టీ అయిన బీజేపీలో ఇలా ఉంది, మార్పు వ్యత్యాసం ఎట్లా అనిపిస్తుంది మీకు అసలు? వాస్తవానికి నేను ఒక సిద్ధాంతాన్ని నమ్మి భారతీయ జనతా పార్టీలో నేను చేరడం జరిగింది. సుమారుగా 11 సంవత్సరాల పాటు నేను భారతీయ జనతా పార్టీలో చేరిన.
రాజకీయాల్లో నాకు ఎంతో కొంత గుర్తింపు వచ్చిందంటే అది బీజేపీ ద్వారా మాత్రమే. నాకు పార్టీతో ఎటువంటి విభేదం లేదు. అందులో ఉన్నటువంటి నాయకత్వంతో ఉన్నటువంటి సమస్య కారణంగా పొమ్మన లేక వాళ్ళు పొగబెట్టినటువంటి కారణంగా నేను బయటికి రావడం జరిగింది. ఎంతసేపు ఇంకా చిన్నోడు 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 అని చెప్పేసి వాళ్ళు చిన్న చూపు చూసేటువంటి ఒక ప్రయత్నం చేసిన సందర్భంలో, ఎందుకంటే తెలంగాణ గడ్డ మీద పుట్టినటువంటి వాళ్ళకి ఆత్మగౌరవం ఉంటుంది. ఆత్మగౌరవాన్ని చంపుకోలేక నేను బయటకు వచ్చినటువంటి నేపథ్యంలో కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ నన్ను హక్కున చేర్చుకొని, నేను చిన్నోడు చిన్నోడు అన్నారు, నువ్వు చిన్నోడు కాదు, నేను ఏకంగా పెద్దల సభకు పంపుతా, పేదల గురించి పెద్దగా ఆలోచింపజేసే విధంగా మిమ్మల్ని నేను ప్లేస్ చేస్తా అని చెప్పేసి వారు నన్ను తీసుకొని ఎమ్మెల్సీగా పోటీలో పెట్టడం జరిగింది. సరే, పార్టీ ఏదైనా కూడా నేను నిత్యం ప్రజల్లో ఉండేటువంటి వ్యక్తిని, ప్రజాసేవ కోసం నా ఉద్యోగాన్ని కాస్త నేను వదులుకొని వచ్చినటువంటి వ్యక్తిగా, ఏ పార్టీ అయినా, పార్టీ అనేది కేవలం ఒక వేదిక అండి, ఆ వేదిక ద్వారా ప్రజా బాహుల్యంలోకి విస్తరించాలి. నేను అక్కడ ఉన్నప్పుడు అదే చేస్తున్నా, ఇక్కడ ఉన్నప్పుడు అదే చేస్తున్నా. నాకు మంచి స్వేచ్ఛ ఉంది. ఇక్కడ కూడా ఏ సమస్య వచ్చినా, ఇప్పుడు జియో 46 విషయంలో నేనే ఫైట్ చేశాను కేటీఆర్ గారి సూచన మేరకు. అదేవిధంగా హైడ్రా విషయంలో కానీ, లేదా ఇప్పుడు గ్రూప్ 1 విషయంలో కానీ, ఇట్లా రాజన్న కోడలను మరి తీసుకుపోయి కబేలాలకు పంపించినటువంటి సందర్భంలో కూడా మేమే ఆ ఇష్యూని రేజ్ చేసి ప్రజలకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేసినాం. కాబట్టి సమస్య ఎక్కడున్నా ఆ సమస్యను పరిష్కారం చేయడమే నాయకుడి యొక్క లక్షణం. అది దానివల్ల మనకేమొస్తుంది అనేది కాకుండా ప్రజలకు ఏమొరుతుంది, మన ప్రాంతానికి ఏమొరుతుంది అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం. కాబట్టి దాన్ని తీసుకొని నేను ముందుకెళ్ళాను. తప్పకుండా నాకైతే ఒక సంపూర్ణమైనటువంటి ఒక విశ్వాసం ఉంది. వాస్తవమే అంటే నేను బీజేపీలో ఉన్నప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి వైఫల్యాలను ఎత్తి చూపింది వాస్తవమే. అది ప్రజల కోణంలో తప్ప నేను ఎక్కడ వ్యక్తిగతంగా ఏం చేయలేదు. ఇక్కడ కూడా నేను వచ్చిన తర్వాత కూడా ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తున్నాడు బీఆర్ఎస్ పార్టీ నన్ను ప్రోత్సహిస్తూ ఉంది, ముందు తీసుకెళ్తూ ఉన్నది. కాబట్టి మంచి స్వేచ్ఛ ఉంది. ఇది ఇంటి పార్టీ, మన నాయకులే, మన ప్రాంతం వాళ్ళే, మన ప్రాంతం గురించి నిర్ణయాలు తీసుకునేటువంటి ఒక పార్టీ. కాబట్టి తప్పకుండా ప్రజలు మంచి జరుగుతుందనేటువంటి ఉద్దేశంతో నేను ముందుకెళ్తాను. అంటే రానున్న కాలంలో తెలంగాణ రాష్ట్రంలో, అంటే ఏ రాష్ట్రంలోనైనా ప్రాంతీయ పార్టీలదే హవా ఉంటుందంటారా? అట్లా ఏముండదు, అది పరిస్థితిని బట్టి ఉంటుంది. ఇప్పుడు జాతీయ ఎన్నికలైతే ప్రజలు జాతీయ పార్టీలను కోరుకుంటారు ఎక్కువగా. లేదు, అసెంబ్లీ ఎన్నికలు ఇంకా స్థానిక సంస్థల ఎన్నికలు అన్నప్పుడు ప్రాంతీయ పార్టీలను కోరుకుంటారు. మీరు అనొచ్చు, మరి మొన్న ఎందుకు కోరుకోలేదు, మొన్న ఎందుకు బీఆర్ఎస్ పార్టీని ఓడగొట్టాలంటే అప్పుడు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితి అట్లాంటిది. 10 సంవత్సరాల పాటు ఏకదాటిగా ఒక పార్టీ పరిపాలించిన తర్వాత ప్రజలు సహజంగా మార్పు కోరుకుంటారు. దాంట్లో భాగంగా కాంగ్రెస్ పార్టీకి ఓటేసింది. అయినంత మాత్రం మళ్ళీ ఎప్పటికీ కాంగ్రెస్కే ఇస్తారనేది ఏమీ లేదు. కాబట్టి నెక్స్ట్ రానున్నటువంటి రోజుల్లో తప్పకుండా మళ్ళీ రాష్ట్రంలో రాబోయేది బీఆర్ఎస్ పార్టీయే, అందులో ఎటువంటి అనుమానం లేదు. అసలు ఈ పార్టీ ఉండదన్నారు ఎంపీ ఎన్నికల్లో. నేను ఈ పార్టీలో చేరిన తర్వాత కూడా ఎంపీ ఎన్నికల సందర్భంగా చాలామంది నన్ను ముఖం పట్టుకున్నాడు, నువ్వు ఎందుకున్నావు ఈ పార్టీ ఉండదన్నారు. ఉండదన్నటువంటి పార్టీ ఈరోజు ఎంత పెద్ద ఎత్తున లక్షలాది మందితోని ఒక రజతోత్సవ సభ నిర్వహిస్తున్నది అంటే అట్టి మూలాలు ఎంత గట్టిగా అర్థం చేసుకోవాలి. ఇది ఇంటి పార్టీ. తెలంగాణ ప్రజలకు బీఆర్ఎస్ పార్టీకి ఉన్నది పేగుబంధం. ఇది ఎవ్వరూ తుడిపేయలేనటువంటిది, అది విడదీయరానటువంటి ఒక బంధం. కాబట్టి ఇది తెలంగాణ ఉన్నన్ని రోజులు ఈ పార్టీ చాలా సుభిక్షంగా ఉంటుంది. తప్పకుండా ఈ ప్రాంతం యొక్క అభివృద్ధి కోసం, ఈ ప్రాంత ప్రజల యొక్క సంక్షేమం కోసం పనిచేస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ వేడుకతో అబద్ధపు హామీలు ఇచ్చిన రాజకీయ పార్టీలకు, నాయకులకు ఒక హెచ్చరిక కాబోతుందా? ప్రజలు బుద్ధి చెప్తారంటారా? ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ సైనికులు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు దీన్ని రజతోత్సవంగా నిర్వహించుకుంటున్నారు. కానీ ప్రజలు మాత్రము ఇది ప్రజల ఉత్సవంగా, ఇది ఒక పోరాట ఉత్సవంగా, ఒక ఉద్యమంగా మార్చడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. లేకపోతే ఇంత పెద్ద ఎత్తున సభకు ఈ 40 డిగ్రీలు 42 డిగ్రీల టెంపరేచర్లు ఎందుకు రావాలనుకుంటారు? అంటే కేసీఆర్ ఆ రోజు ఈ తెలంగాణ ఎంతో ముందు తీసుకెళ్తే కాంగ్రెస్ పార్టీ వచ్చి దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తున్నది. ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు. కాబట్టి కేసీఆర్ మీటింగ్కి వెళ్ళాలి, మన మనోగతాన్ని చాటి చెప్పాలి కాంగ్రెస్ ప్రభుత్వానికి అనేటువంటి ఒక కసితోని ప్రజలు రావాలనుకుంటున్నారు. ఎవరిని గదిలిచ్చినా కూడా ఈ దుర్మార్గ కాంగ్రెస్ పాలన పోవాలంటే అది కేసీఆర్తోనే సాధ్యము. కేసీఆర్ మాట వినాలి. ఆ స్ఫూర్తితోని మళ్ళీ ఈ కాంగ్రెస్ కుప్పగూల్చాలనేటువంటి ఆలోచనలో ఈరోజు ప్రజలు ఉన్నారు. అంటే మామూలుగా ఎక్కడ చూసుకున్నా కూడా అంటే మా కాంగ్రెస్ కానీ ఇతర రాజకీయ నాయకులు కూడా విమర్శలు చేస్తున్నారు. సుమారు 1500 ఎకరాల్లో పంట పొలాలను నష్టం చేసి, రైతులను నష్టం చేసి ఇంత పెద్ద ఎత్తున సభ పెట్టుకోవడం అవసరమా అని విషయం మాట్లాడుతున్నారు. కానీ మేము తెలుసుకున్న విషయము, రైతులే స్వచ్ఛందంగా ఇక్కడ సభకు
ప్లేస్ ఇచ్చారు, వాళ్ళకు సంబంధించిన పంటను కూడా ఎత్తి ఇచ్చారు, డబ్బులు కూడా ఇచ్చింది ఇక్కడ ఉమ్మడి వరంగల్ జిల్లా నాయకులు అని చెప్తున్నారు. ప్రజలు కూడా స్వచ్ఛందంగా వచ్చి సక్సెస్ చేస్తారా? అంటే వ్యవసాయం మీద వాళ్ళకి అవగాహన లేదు. వేసవి కాలంలో పంటలు ఉంటాయని నాకు అర్థం కాదు. వేసవిలా వరలు కోస్తారు, పత్తులు జడగొడతారు, మొక్కజొన్న కోస్తారు. ఇప్పుడు ఏ పంటలు పండుతాయి? ఇప్పుడు పంటలన్నీ ఎండిపోయినటువంటి నేపథ్యంలో ఆల్రెడీ వాళ్ళు వరలు కోసిన తర్వాత ఆ గ్రౌండ్ని మేము క్లీన్ చేసినాం. మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి. ఈ రోజుల్లో అన్నదమ్ములు కూడా కొంచెం గట్టు తెగితే వాళ్ళు ఊరుకోరు, పెద్ద పంచాయతీ అవుతుంది. అలాంటిది సభ కోసం 1500 ఎకరాలు గట్లు జడగొట్టుకొని ఉరాలు జడగొట్టుకొని మరి బీఆర్ఎస్ పార్టీకి ఇచ్చిందంటే రైతుల యొక్క ప్రేమ, కేసీఆర్ మీద వారికి ఉన్నటువంటి అభిమానం మనకు చాలా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. అయితే పాపం బీఆర్ఎస్ పార్టీ సభ అనగానే ఏదో ఒక విమర్శ చేయాలి కదా కాంగ్రెస్ పార్టీ నాయకులకు. ఎందుకంటే ఈ సభ తర్వాత కాంగ్రెస్ పార్టీ నాయకులకు పుట్టగతులు ఉండవు. తెల్లారు లేస్తే రేవంత్ రెడ్డి గారు మైక్ పట్టుకొని కేసీఆర్ బయటికి రావాలి, కేసీఆర్ బయటికి రావాలని చెప్పి ఒకటే నినాదం ఇచ్చిండు కదా. బయటికి వచ్చుడు కాదు, ఏకంగా లక్షలాది మందితోని బహిరంగ సభనే పెడుతున్నాడు. ఇప్పుడు ఏం చేస్తారు కాంగ్రెస్ పార్టీ నాయకులు? వాళ్ళ వాస్తవ రూపం ఏందో రేపు కేసీఆర్ గారి స్పీచ్ తర్వాత తెలుస్తుంది. ప్రజల ముందు పెడతాడు. ప్రజల ముందు నెక్స్ట్ ఉండబోయేది ఒకటే ఎజెండా, అది కేసీఆర్ ఎజెండా. కేసీఆర్ పెట్టింది ఎజెండా. కేసీఆర్ దాని మీదనే కాంగ్రెస్ పార్టీ నాయకులు చర్చించుకోవాల్సినటువంటి పరిస్థితి నిర్మాణం అవుతుంది. కాబట్టి వాళ్ళు కకావికలమవుతున్నారు. నిన్నటి మొన్న నుండి పాపం ఆగమాగం గాయ అవుతున్నారు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. ఇక సభ తర్వాత ఏందో వాళ్ళ పరిస్థితి అర్థం కాదు. ఖచ్చితంగా నేను చెప్తున్నా, వాళ్ళు ఏం చేసినా కూడా ఈ సభకు వచ్చేటువంటి జనాన్ని వాళ్ళు అడ్డుకోలేరు. ఎందుకంటే ప్రజల్లో ఉన్నది మళ్ళీ కేసీఆర్ రావాలి అని చెప్పి ప్రజలే వేచి చూస్తున్నారు. ముఖ్యంగా కోట్ల మందిని కదిలించగలిగేది కేసీఆర్ మాట. తెలంగాణ ఉద్యమంలో వారి మాటనే ఒక స్ఫూర్తిగా నిలిచింది. ఒక కవి ఒక రచన చేయాలన్నా, ఒక కళాకారుడు ఒక పాట పాడాలన్నా, ప్రజలు ఒక ఉద్యమం చేయాలన్నా, ఒక పోరాటం చేయాలన్నా అది కేసీఆర్ గారి మాట ద్వారా ఆ స్ఫూర్తి ద్వారా జరిగింది. కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఆ సమయం వచ్చింది. అంటే ఒక ఉద్యమాన్ని నిర్మించాల్సిన ఒక సమయం వచ్చింది. కాబట్టి కేసీఆర్ గారి మాట కోసం వేచి చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు వారి మాటలు తూటాల్లాగా పేలుతాయో అని చెప్పి వేచి చూస్తున్నటువంటి ఈ నేపథ్యంలో తప్పకుండా ఇది గ్రాండ్ సక్సెస్ కాబోతుంది. ఇది ఏది ఏమైనా అబద్ధపు హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాంగ్రెస్ సర్కారు చేసే విష ప్రచారం తప్ప ఎల్కతుర్తిలో జరిగే రజతోత్సవ వేడుక ఒక ప్రభంజనం సృష్టించబోతుంది. కుంభమేళాలా ఈ సభ జరుగుతుంది. కేసీఆర్ గారి వాయిస్ కోసం లక్షలాది మంది ప్రజలు వేచి చూస్తున్నారు. రానున్న కాలంలో ఖచ్చితంగా బీఆర్ఎస్ అధికారంలో వస్తుంది. రేపు కేసీఆర్ ఎజెండానే ప్రజల ఎజెండా కాబోతుందని చెప్తున్నారు యనుగుల రాకేష్ రెడ్డి గారు. అదేవిధంగా ఈ సభతో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుందని అంటున్నారు. ఎల్కతుర్తి సభా ప్రాంగణం నుంచి కెమెరా పర్సన్ సతీష్తో సోనీ, వరంగల్ టైమ్స్.